నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర మంత్రి అమర్నాథ్. అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధమని, ప్రతిపక్షం సిద్ధమేనా అంటూ సవాల్. నగరంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఆసరా వారోత్సవాలు. కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేసిన మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కోలా గురువులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కట్టేందుకు శిష్టీకరణ కులస్తులందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చిన శిష్టీకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్. శిష్టీకరణ ఓబీసీ సాధనకు జగన్ చేస్తున్న కృషి మరవలేనిదని ప్రశంస. అభిమానులు, జన సైనికుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగిన ఎమ్మెల్సీ జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వంశీకృష్ణ. వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ నారిపిన్ని రమణబాబు. ఎమ్మెల్యే గణబాబు సమక్షంలో తన సహచరులతో టీడీపీ చేరిక. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగిన పారిశ్రామిక అభివృద్ధి ప్రతిపక్ష నాయకులకు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014-19 మధ్య జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి చాలా తేడా ఉందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎల్లో మీడియాకు ప్రతిపక్షాలకు తప్ప ప్రజలకు సవివరంగా తెలుస్తున్నాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమర్నాథ్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 90 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా 1,20,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటిని కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా, నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు, దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు, అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎలాగా వారు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక, దానికి స్పందించలేక పరిశ్రమల మీద లేదా రాష్ట్ర అభివృద్ధి మీద, నిన్న మనం చూసినట్టు ఐటీ శాఖకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తూ ఉన్నారు. 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధికి, లేదా గడిచినటువంటి 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి ఐటీ అభివృద్ధికి
గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అంటే 4 సంవత్సరాలు 9 మాసాలు అనుకోండి, గడిచినటువంటి ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి అంతకు మించి జరిగిందనేటువంటి దాంట్లో వేరే సందేహం లేదు. దానికి ఎవరితో అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఒక ఈనాడు పత్రిక రాసిందనో. విశాఖ ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్టీ అధ్యక్షులు కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఎలక్షన్ హామీగా ఆ రోజుటి వరకు మీకు ఎంతైతే రుణాలు ఉన్నాయో ఇలా నాకు ఈ రోజు మాత్రం మీ నుంచి సమాధానాలు రావాలి. అవునా? ఎంత జోష్గా మనకు సమాధానాలు వస్తే అంత ప్లే కార్డ్స్ ఒకసారి మేము శాంక్షన్ చేస్తూ ఆయన సొంత నిధులతో కూడా వర్కులు చేసుకోవాలి. మళ్ళీ లేచి వెళ్ళడం అంటే మన్నాంటి వాళ్ళకి ఏంటంటే కొంతసేపు ఒక రూపాయి ఇచ్చారా లేదు, మరి గట్టిగా చెప్పాలి. ఎక్కడ నీయుడు మళ్ళీ మనకి కుర్చీలో ఎక్కి ఇదే పరిపాలన మనకే మన ఆడవాళ్ళు అంటే ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం ఇక్కడ మీరు చూసారంటే మేమందరం కూడా లేడీ కార్పొరేటర్స్మే. అవునా కాదా? మళ్ళీ మీరు ఏం చెప్పడం లేదు. అక్క చెల్లెలు వెనుక జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఎప్పుడు ఉన్నా కూడా ప్రతి ఆడపడుచు కూడాను అడుగడుగునా కూడాను మా ధైర్యంతో మాకు వెనక అంటే అంత డెడికేషన్ ఉన్న నాయకుడు. చూడండి చూడండి సార్ సార్ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై ఎంవివి, జై ఎంవివి అందరూ డాన్స్ చేయాలి, చెప్పాలి. హలో హలో అందరూ కూడా డాన్స్ చేయాలి సాంగ్ కి. జై జగన్, జై జగన్. ప్రతి ఒక్క వార్డులో ఉన్న నాయకులు ఆ కార్పొరేటర్లు అందరూ కూడా ఆర్గనైజ్ చేయండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మన డ్వాక్రా రుణమాఫీ 4వ విడత రిలీజ్ చేయడం సందర్భంగా ఈరోజు ఇక్కడ భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, భారీ సభ. ఈ సభలో తూర్పు నియోజకవర్గంలో 28,000 మంది ఎవరు లబ్ధిదారులు ఉంటే అందరూ కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసి మాకు ఈ 4 విడతల ఈ రుణమాఫీ చేయటం చాలా గొప్ప విషయం. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా 4 విడతలుగా మా రుణాలు మొత్తం మాఫీ చేశారు. దగ్గర 60 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 40,000 మందికి తూర్పు నియోజకవర్గంలో ఈరోజు రుణమాఫీ చేశారని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈరోజు ఈ సభకి ఏర్పాట్లకి వచ్చారు. అందరూ కూడా చాలా సంతోషం. వాళ్ళ మొహాల్లో చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 2014లో ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ రోజు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి తర్వాత ఏ ఒక్కరోజు రుణమాఫీలు చేయకుండా ఆయన ఓన్లీ అధికారం దిగిపోయే ముందు ఏదో పసుపు కుంకాలని 10,000 ఇచ్చేసి మళ్ళీ 25,000 రూపాయలు హౌసులు ఇస్తామని వెనక కట్టించుకున్న వాళ్ళందరినీ మోసం చేసిన విషయాన్ని అందరూ కూడా ప్రస్తావించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పనిని వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఈరోజు వాళ్ళకు వస్తున్న అమ్మఒడి పథకాలు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న తీరు, వాళ్ళ సంతోషంగా స్కూల్కి వెళ్తున్న విషయం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న విషయం, వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైతే పెన్షన్లు వస్తామనే పెన్షన్లు వాళ్ళకి సకాలంలో అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి అందుతున్న విధానం కానీ, అదేవిధంగా మిగిలిన చేయూత కానీ, అదేవిధంగా చేదోడు, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తలుచుకుంటూ
మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా మాకు పరిపాలన సాగించారు. ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నాం. 5 సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా మాకు ఆకలితో అలమటించడం కానీ, మాకు డబ్బుల ఇబ్బందులు కానీ ఏ రకమైన ఇబ్బందులు లేవు. ఇంత సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వంలోని దేశంలో ఎక్కడ కూడా మేము చూడలేదు అని చెప్పేసి, ప్రత్యేకించి డ్వాక్రా రుణమాఫీ కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్ విధానం కానీ, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చిన విధానం కానీ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా పత్రికలు రాస్తూ ఉన్నాయి అభివృద్ధి లేదు అది లేదని. అంటే పేదలు బాగుంటాం అభివృద్ధి కాదని వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. అంటే పేదలు కడుపు నిండా తింటాం ఇదంతా అభివృద్ధి కాదని అడుగుతూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం తీసుకుంటే ఏ రోడ్డు అయినా నల్లగా తరతల మెరిసిపోతూ ఉన్నాయి. ఈరోజు డ్రైన్లు కానీ, ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, పార్కులు కానీ ఇవాళ అన్నీ కూడా చాలా అద్భుతంగా విశాఖపట్నం తీర్చిదిద్దారు. ఈరోజు ఏ రోజు లేని విధంగా 2019 నుంచి ఇవాళ 24 వరకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క రోజైనా మంచినీటి సమస్య ఎక్కడైనా వచ్చిందా? ఏ ఒక్కడైనా ఒక ట్యాంకర్ అన్లోడ్ చేసుకున్నారా? అలా ఎక్కడా కూడా లేకుండా ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో పూర్తిగా నీటి సమస్య అనేది లేకుండా ఈరోజు నీరు సప్లై చేసిన గొప్ప ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. శిష్టకర్ణాలను ఓబీసీ జాబితాలు చేర్చేందుకు వీలుగా పూర్తి సహకారం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కుల సభ్యులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ శిష్టకర్ణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్ ఏపీ శిష్టకర్ణ సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె నివాసంలో ఆంధ్రప్రదేశ్ శిష్టకర్ణ యువత ప్రత్యేక సంచిక అధిష్టాన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. శిష్టకర్ణాలకు రాజకీయంగా హోదా కల్పించిన ఘనత ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలియజేశారు. ఈ ప్రభుత్వాన్ని ఆదరించడం ద్వారా శిష్టకర్ణాలకు రాజకీయంగా ఆర్థికంగా మరిన్ని ప్రయోజనాలు దక్కుతున్నాయని తెలిపారు. శిష్టకర్ణాల బీసీ సాధనకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అందించిన సహకారాన్ని వివరించారు. వైఎస్ తనయుడు జగన్ ఓబీసీ సాధనకు తోడ్పాటును అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అరికతోట చంద్రమౌళి, మంత్రి సాంప్రసాద్, శిష్టకర్ణ యువత అధ్యక్షుడు మానాపురం సురేష్, పప్పంగి నాగేంద్ర, డి హరనాథ్, జయంతి, ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్ రండి ఒక్క నిమిషం అలాగే రండి తమ్ముడు కరెక్ట్ వస్తుందా? చిన్న ఫోటో కమ్ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకర్ణ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు శిష్టకర్ణ యువత మరియు శిష్టకర్ణ యువసేన అధ్యక్షులు వారు ఈరోజు కన్నదాయకంగా అనుకుంటూ మీరు జీవితంలో మరింత ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఈరోజు 2024 మరియు యువత మన కార్పొరేషన్ తరఫున వాళ్ళ కనుసన్నల్లో మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి శ్రీ ఎస్ఎన్కే మహంతి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం మేము జనగణన చేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు ప్రభుత్వం వారు కూడా పాప చేసినటువంటి ఇన్ని 56 కార్పొరేషన్లో శిష్టకర్ణ కార్పొరేషన్కి మంచి గుర్తింపు దశాదిశ తీసుకొచ్చినటువంటి అనుషమ్మ తల్లి ఆధ్వర్యంలో మేము గడప గడపకెళ్ళి జనగణన చేసాం. చాలామందిని కలిసి వారి దగ్గర తీసుకొస్తే ఇవాళ కృషి చేసి వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు చాలామంది రికమెండ్ చేశారు. వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎప్పుడు మీ వెంటే మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఆమె చేతుల మీదుగా ఈరోజు మేము ఈ 4 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఒక పుస్తక రూపంలో ప్రచురించాం. ఆమె చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తున్నాం. పుస్తక ఆవిష్కరణ గత 4 ఏళ్లుగా చేసినటువంటి కార్యక్రమం వివరాలండి కార్పొరేషన్ ద్వారా నమో నమ. సెంటర్ పేజీ ఓపెన్ చేసి పట్టుకుని అందరూ కూడా సెంటర్ పేజీ తరపునే శిష్టకర్ణ యువత కానీ శిష్టకర్ణ యువసేన కానీ రాష్ట్ర సంఘం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రభుత్వ దృష్టిలో కూడా పడడం జరిగింది. టైం ఎలక్షన్ అనేది ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ ఏంటి అంటే మన రాజన్న పాలన, గౌరవనీయులు దివంగత నేత వైఎస్ఆర్ గారి పాలన మరలా వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రజలు సుఖ సంతోషాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారో ఇది కంటిన్యూ అవ్వాలి అని అంటే
ఈసారి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాన్యశ్రీ అతను మళ్ళీ సీఎంగా చేసుకుంటేనే, అన్నని మళ్ళీ సీఎంగా చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, ఈవెన్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మన సామాజిక వర్గానికి ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి చిన్న చిన్న సామాజిక వర్గాలకి సీఎం గారితో డయాస్ షేర్ చేసుకునివ్వండి, లేదంటే ఒక పొలిటికల్ అరంగేట్రం అవ్వనివ్వండి, ఎంతోమంది పబ్లిక్కి మన వాయిస్ని రీచ్ అయ్యే విధంగా ఈరోజు ఇలాంటి మనలాంటి చిన్న చిన్న బీసీ వర్గాలకి కూడా అవకాశం ఇచ్చారు. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఫ్యూచర్ విల్ బీ గ్రేటర్. అందరూ చాలా ఉత్సాహంతో, ఓపికతో, అలాగే మీ యొక్క సూచనలు, సలహాలు ఏమున్నా కూడా మాకు తెలియజేయండి. శిష్టగణ సామాజిక వర్గానికి సంబంధించి మీరందరూ వీఆర్ ఆల్ ఓపెన్ టు వర్క్. ఖచ్చితంగా మన పార్టీ వచ్చే విధంగా, ఈ పార్టీ వస్తేనే మనకి మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈసారి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, 2009లో మనకు బీసీ ఇచ్చారు దివంగత నేత వైఎస్ఆర్ గారు. ఈరోజు కార్పొరేషన్ ఇచ్చారు. మునుముందు ఇంకా మంచి జరుగుతుంది. ఈరోజు అనుషా పట్నాయక్ గారు చైర్పర్సన్గా ఉన్నారు. రేపొద్దున ఇలాంటి అవకాశాలు ఇంకా చాలామందికి కూడా మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వస్తాయని మీరు అందరూ గుర్తుంచుకొని, ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ వచ్చే విధంగా, మన పార్టీ ముందుకి రావాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ గారి కుటుంబం నుంచి వస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజన్న పాలన వస్తుంది, ఇంకా మంచి జరుగుతుంది. బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలు అన్నీ బాగుపడాలి అంటే ఒకటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ నడుం కడదాం. మేము సిద్ధం, మీరు సిద్ధం కండి అని చెప్పి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్తవలస మండల కేంద్రం జిల్లా పరిషత్ హై స్కూల్లో 4వ విడత ఆసరా సంబరాలు పండగ వాతావరణంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్కోట శాసనసభ్యుడు కనుగొండి శ్రీనివాసరావు పాల్గొని 4,81,00,000 నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కా చెల్లెమ్మల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. లక్కవరపుకోట మండలంలో గల స్వయం సహాయ సంఘాలకు 7,50,00,000 రూపాయలు ఆయా ఖాతాలలో జమ చేయడం జరిగిందని అన్నారు. కరోనా వంటి మహమ్మారి వల్ల 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది కూడా చెప్పిన సమయానికి మీ ఖాతాలలో క్రమం తప్పకుండా జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఇదంతా కూడా జగనన్నకు అక్కా చెల్లెమ్మల పైన మీ మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ వల్లనే చేస్తున్నారని అన్నారు. అందుకని పైన మొత్తం మీటింగ్ క్లోజ్ చేస్తాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. జీవితంలో ఏనాడైనా ఏ ప్రభుత్వంలోనైనా ఎమ్మెల్యే నేరుగా మీ ఇంటికి వచ్చి సుస్వాగతం ఎమ్మెల్సీ గారికి 14,000 మంది డ్వాక్రా మహిళలకి 8,81,00,000 రూపాయలు 4వ విడత రుణమాఫీ కింద ఈరోజు మహిళలంతా అందుకున్నారు. అయితే ఈరోజు కొత్తవలస మండలంలో ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళ మా జీవిత కాలంలో ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు. గతంలో వేరే పార్టీలకు గతంలో మేము ఓట్లేసాము. ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా 2014లో
చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి ఇక్కడ సభకు వచ్చిన వాళ్ళలో సుమారుగా సగం మంది మేము అప్పట్లో తెలుగుదేశం కోటేసాం. కానీ 2014 చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలని మాయ మాటలని మోసపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రి చేసుకున్నందుకు ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు అన్నంతో కూర పెట్టుకుంటున్నామంటే ఆ మహానుభావుడు పుణ్యం అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం చెప్తా ఉంది. వ్యవసాయం చేసుకున్న కుటుంబాలు అయితే పతనం అయిపోయాయి గత ప్రభుత్వాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం రైతు భరోసా అందుకుంటూ మళ్ళీ ఆ పంటకి విత్తనం నుంచి కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు మాకు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం పెద్ద దిగ్గా ఉంది. వ్యవసాయం చేస్తే అప్పుల పాలైపోయి నాశనం అయిపోవడం తప్పితే వ్యవసాయం చేయకూడదనే పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం చేస్తూ కూడా గౌరవంగా బతకొచ్చని ఈరోజు మాకు దారి చూపించిన ఈ ముఖ్యమంత్రి గారిని మా కోసం, మా పిల్లల కోసం, మా మనవల భవిష్యత్తు కోసం మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. విశాఖ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ నారిపిన్ని రమణబాబు గేదెల రమణ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కార్యాలయంలో వైసీపీ నుండి భారీగా చేరికలు జరిగాయి. 40 వార్డుకు చెందిన పశ్చిమ నియోజకవర్గ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ గేదెల రమణ తన అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 250 కుటుంబాలకు చెందిన సుమారు 500 మందికి పైగా ఏకేఎస్ కాలనీ వాసులకు ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసిస్తూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరడం శుభపరిణామమని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే గేదెల రమణకి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలియజేశారు. మరి అలాంటి మహానగరం మనకి కూడా ఉండాలని చెప్పి ఆలోచన. రాష్ట్రానికి వచ్చే సంపద ఆగిపోతే, పెట్టుబడులు ఆగిపోతే ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి? మన దగ్గర జింక్ మూసేసి ఉంది. మరి నేను టీడీపీలో చేరిన కారణం ఏంటంటే ప్రధానంగా మరి ఇండస్ట్రీ బెల్ట్లో ఒకటి యువతకి ఉపాధి లేదు. మరి అక్కడ ఇండస్ట్రియల్స్ మరి హెచ్పిసిఎల్ ఉంది, దగ్గర దాదాపు 30,000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది అక్కడ. ఆ ప్రాజెక్ట్లో మరి పారిశ్రామిక ప్రాంతంలో నేను వైసీపీలో కొనసాగుతున్నప్పుడు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. మరి యువతకు ఉపాధి చూపించాను సార్. మరి యువతకు ఉపాధి చూపిస్తే అక్కడ మరి చాలామంది ఉపాధి అందరూ కూడా కూలి పని చేసుకున్న వాళ్ళందరికీ ఉపాధి చూపిస్తే రేపొద్దున పార్టీ గట్టిగా ఉంటుందని చెప్పాము. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అలాగే మరి నియోజకవర్గం యువతగా నేను చేశాను. నా ద్వారాగా కూడా మరి ఒకరిని కూడా జాయిన్ చేయలేకపోయాను అక్కడ. మరి అందువల్లే మరి ఈరోజు మరి అదొకటి. రెండోది ఏంటంటే మా 40వ వార్డు ఏకేసీ కాలనీలో రాజీ కాలనీ అని 436 రేకుల షెడ్లు ఉన్నాయి. అక్కడ హౌసింగ్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని ఎన్నో చెప్పారు. చాలా పెద్దవాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళాం. సార్ అక్కడ చాలామంది ఎండలకు ఉండలేకపోతున్నారు సార్, ఎండాకాలం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అక్కడ ఏదైనా హౌసింగ్ కట్టించి ఇప్పించండి అని చెప్పాను సార్. అలాగే మరి ఊర్లో ఒక కార్పొరేటర్ ఉంటే బాగుందని మరి ఆ కార్పొరేటర్కి కూడా ఆ రోజుల్లో మరి ఫైట్ చేసి మరి కార్పొరేటర్ దగ్గరుండి ఇప్పించడం జరిగింది. మరి ఆ కార్పొరేటర్ కట్టేస్తానని దాదాపు 12,500 చొప్పున కలెక్ట్ చేశారు. దాన్ని పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సార్ వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో మాకు తెలియదు, పేదవాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించామని చెప్పడం జరిగింది. మరి ఆ డబ్బులు ఈ రోజుకి వచ్చి మరి ఇవ్వలేదు. అందువల్ల అది కూడా రెండోది కూడా మరి ఏమీ చేయలేకపోయాము ఊళ్ళోని కూడా. అందువల్ల మరి టీడీపీ పార్టీని మరి గణబాబు గారు సమక్షంలో ఇవాళ జరగడం జరిగిందంటే గణబాబు గారు మరి
గోపాలపట్నం నుంచి అన్నడి దాకా బాగా అభివృద్ధి చేశారు. అలాగే మా ఇండస్ట్రీ బెల్ట్లో కూడా చేశారు. మా ఊరికి అభివృద్ధి అవుతుందని మరి ప్రధాన కారణం టీడీపీలో చేరడం జరిగింది. మరి మా హౌసింగ్ గురించి రేపొద్దున గణబాబు గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎలాగైనా అక్కడ హౌసింగ్ రప్పించాలని మా వార్డు తరఫున మా యువత అందరి తరఫున కూడా అక్కడ ఉపాధి కూడా ఇప్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈవేళ మా నియోజకవర్గంలో ముఖ్యంగా ఏకేసీ కాలనీ 40 వార్డు ఆ ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు, ముఖ్యంగా యువతకి నియోజకవర్గంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గేదెల రమణ వారి నాయకత్వంలో సుమారు 250 కుటుంబాలు, యువత మహిళ కలిపి 500 పైగా ఈరోజు చూస్తున్నారు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ, ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలకి నిరసిస్తూ వారు రావడం, వారికి మన స్వాగతం పలుకుతూ, వారు కూడా రానున్న రోజుల్లో ఏవైతే ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కృషి చేయాలని, గతంలో వైసీపీకి ఏ రకంగా ఆయన ఒక కమిటెడ్ సోల్జర్గా పనిచేశారు, ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేరలేదు, అక్కడ ఉపాధి విషయంలో కానీ ఇళ్ల నిర్మాణంలో కానీ, ముఖ్యంగా ఏకేసీ కాలనీలో ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉంటుంది, వారికి ఈ ప్రభుత్వం వచ్చాక అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అనేటువంటి ఒక భావంతో, అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఈరోజు రమణ గారు వచ్చి జాయిన్ అయ్యారు. వారికి డెఫినెట్గా ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని రాబోయే రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది, వారి సేవలు వినియోగించుకోవడం జరుగుతుంది. జనసేన నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు అభిమానులు, కార్యకర్తల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభిమానుల మధ్య వంశీ కేక్ కట్ చేశారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు, అభిమానులు వంశీకి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వంశీ మాట్లాడుతూ తన పట్ల చూపిస్తున్న ఆదర అభిమానాలు మరవలేనివని అన్నారు.
రుణపడి ఉంటాను. ఎంతోమందికి అనాథులకి అన్నదానంతో పాటు వస్త్రదానం, వృద్ధులకు సేవలు అన్నీ కూడా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో అన్నీ కూడా ఈ సంవత్సరం అవుతూ ఉన్నాయి. నన్ను అభిమానిస్తున్న విశాఖ ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్న నా ఇదంతా అన్నదమ్ములందరికీ కూడా, వేరే మహిళలకు, జనసైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నెక్స్ట్ రాబోయే కాలంలో నెక్స్ట్ ఈ టయానికి ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతూ ఉంది. విశాఖపట్నం అందరూ కూడా మేము చనిపోతా ఉందని చెప్పేసి ఈ జనదిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరు పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 25 పార్లమెంటు స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి కార్యాచరణ మొదలు పెట్టామని అన్నారు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి గ్రామంలోకి బీజేపీ కార్యకర్తలు వెళ్లి 24 గంటలు గ్రామస్తులతో మమేకమై అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవాల్సిందిగా సూచించారు. క్షేత్రస్థాయి నుంచి బూత్ కమిటీల బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు పేదలకు అందిస్తుందని, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలియజేశారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఉభయ దేవరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల నమస్తే అండి. పెందుర్తి నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా. పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గొర్లి రామనాయుడు నా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సంయుక్త నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారామాంజనేయ చౌదరి గారు పెందుర్తి నియోజకవర్గంకు రావడం, అంతర్గత సమావేశం నిర్వహించడానికి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, ఆపై జిల్లా బాధ్యతలు, రాష్ట్ర బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సమావేశంకు రావడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి సమయత్వం కొరకు, సూచనలు ఇవ్వడం కొరకు, దిశానిర్దేశం చేయడం కొరకు వారు రావడం జరిగింది. ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి మాట్లాడవలసిందిగా సమయం పెట్టి వచ్చినప్పుడు డిస్టర్బ్ కాదు. వాళ్ళకి ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా రావాలా? నమస్తే. భారతీయ జనతా పార్టీ పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ నిర్ణయాలు జాతీయ స్థాయిలో జరుగుతాయి. నిర్ణయాలు అయిన తర్వాత ఇంకా నిర్ణయం అవ్వాల. కాబట్టి మేము చర్చలు ఉన్నా లేకపోయినా మా పార్టీని మేము బలోపేతం. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు స్థానాలకి 175 అసెంబ్లీ స్థానాల్లో రాబోయే ఎన్నికల కోసం కార్యాచరణ, కార్యకర్తలందరినీ సమాయత్తం చేయటం, దానిలో భాగంగా ఈరోజు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కమిటీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యాలయాల్ని ప్రారంభించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో 175 అసెంబ్లీల్లో కూడా ఎన్నికల నిర్వహణ కార్యాలయాల్ని ప్రారంభిస్తున్నాం. అలాగే పార్లమెంటు వారీగా, అసెంబ్లీ వారీగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి ఉన్న ఆశావాకులందరి లిస్టు కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద కసరత్తు చేస్తున్నాం. వచ్చే ఎన్నికలకి సిద్ధమవుతున్నాం. దీనిలో భాగంగా ఫిబ్రవరి 9, 10, 11 ఈ 3 తేదీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలోనూ ఒక బీజేపీ కార్యకర్త వెళ్ళడం, 24 గంటల సమయం అక్కడ ఉండడం, ప్రజలందరితో మమేకమవడం, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని కలవడం, అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జరుగుతున్న మంచిని వివరించటం, క్షేత్రస్థాయి నుంచి బూత్ కమిటీలని బలోపేతం చేయడం జరుగుతోంది. అలాగే పట్టణాల్లో కూడా ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో ప్రతి బూత్లో కూడా ఒక కార్యకర్త వెళ్ళడం, అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. గతంలో ఒకసారి చేస్తున్నాం. ఈసారి రెండవ భాగంగా 21 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రజాపోరు నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, జరుగుతున్న అక్రమాలు, అవినీతి, అక్రమ కేసులు, అదేవిధంగా దొంగ ఓట్లు, ఇవన్నీ ప్రజలకు తెలియజేయటం, వారు చేస్తున్న దుశ్చర్యల్ని మేము దుయ్యబడుతూ, అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న మంచిని వివరించే దిశగా మేము ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ మాసం అంతా కూడా పార్టీ నుంచి అనేక కార్యక్రమాలు, మా కార్యకర్తలందరూ కూడా ప్రజలందరితో మమేకం అవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే వచ్చే మాసంలో క్యాంపెయిన్ని ఇంకా ఉధృతం చేయబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగే విధంగా మేమందరం కృషి చేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర మంత్రి అమర్నాథ్. అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధమని, ప్రతిపక్షం సిద్ధమేనా అంటూ సవాల్. నగరంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఆసరా వారోత్సవాలు. కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేసిన మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కోలా గురువులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కట్టేందుకు శిష్టీకరణ కులస్తులందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చిన శిష్టీకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూషా పట్నాయక్. శిష్టీకరణ ఓబీసీ సాధనకు జగన్ చేస్తున్న కృషి మరవలేనిదని ప్రశంస.
అభిమానులు జన సైనికుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగిన ఎమ్మెల్సీ జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వంశీకృష్ణ. వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ నారిపిన్ని రమణబాబు ఎమ్మెల్యే గణబాబు సమక్షంలో తన సహచరులతో టీడీపీ చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.